థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ అప్డేట్స్. సో ఒకసారి గెస్ట్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను తిరుపతి గారు సిద్ధంగా ఉన్నారు. తిరుపతి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ తిరుపతి గారు, గుడ్ ఈవినింగ్. ఎలా చూస్తారండి కోహ్లీ రిటైర్మెంట్ అనేది ఒక అనూహ్యమైన పరిణామంగా భావించాల్సి ఉంటుంది? ఎందుకంటే హిట్మ్యాన్ కూడా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20లో ఇద్దరు కలిసి ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరు కీలక ఆటగాళ్ళు కూడా కేవలం వన్డేలకే పరిమితం అవుతున్నటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాం. నాట్ జస్ట్ ఒక కెప్టెన్గా కాదు, ఒక ప్లేయర్గా కూడా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల్లో ఒక ప్రూవెన్ ఆటగాడు ప్రపంచంలోనే కోహ్లీ. అటువంటిది ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి పూర్తిగా దూరం అవుతున్నాడంటే ఖచ్చితంగా క్రికెట్ అభిమానులు చాలా బాధపడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా కోహ్లీకి అండగా లేకపోతే కోహ్లీకి సపోర్ట్గా వస్తున్నటువంటి వీడియోస్ చూసినా, లేకపోతే ఎమోషనల్ అవుతూ వస్తున్నటువంటి వీడియోస్ చూసినా, అండ్ అభిమానులు చాలా బలంగా కోరుకునేది ఏంటంటే ఇంకొంత పోస్ట్ పోన్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్తో సిరీస్ కూడా ఉంది నెక్స్ట్ మంత్లో. మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో సిరీస్ ఆడి, మరోవర్ నేను ఇంట్రోలో కూడా చెప్పాను 10,000 పరుగులు అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది టెస్ట్ క్రికెట్లో. అలాంటిది కోహ్లీ ఒక 750 పరుగులు 770 పరుగుల దూరంలో ఉండి ఒక చిన్న టార్గెట్ అని చెప్పుకోవచ్చు 10,000 పరుగుల కోసం. అలాంటిది ఈ టైంలో రిటైర్ అవ్వడాన్ని ఒక 5-6 మ్యాచ్లు ఆడితే అది కూడా ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకు అనుకోవాలి అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ముందు నుంచి తీసుకున్న డెసిషనా? ఇలాంటి టైంలో రిటైర్మెంట్ని ఏ విధంగా భావించాల్సి ఉంటుంది తిరుపతి గారు? సార్, ఇప్పుడు ఆల్రెడీ కోహ్లీ రిటైర్మెంట్ అనేది ఇండియా క్రికెటర్స్ కి చాలా బాధాకరమైన అంశము. రెండోది ఏంటంటే ఈరోజు మనకు ఫిట్నెస్ అనేది క్రికెట్ లో ముఖ్యము. ఈరోజు ఫిట్నెస్ లేక, లేకపోతే ఫిజిక్ లేక, ఫామ్ లో లేకపోతే అభిమానులు కూడా ఆ రిటైర్మెంట్ కు స్వాగతిస్తారు సార్. ఈరోజు కోహ్లీ ఇప్పటి వరకు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటు టెస్ట్ లో కానీ, వన్డేలో కానీ, టీ20లో కానీ, ఐపీఎల్ లో కానీ ఇప్పుడు ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకన్నా అద్భుతంగా రాణించి అందరికన్నా ఎక్కువ రన్నులు చేసిన కోహ్లీకి ఈరోజు టెస్టులో 2011లో స్టార్ట్ చేస్తే ఈరోజు టెస్టులో 30 సెంచరీలు ఉన్నాయి సార్. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎట్లయితే ఇండియాకు ఎన్నో సేవలు చేసిండో, ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటేనే ఒక వెన్నుముక సార్ ఇండియా టీం కి. ఈరోజు క్రికెట్ అంటే 5 రోజుల మ్యాచ్. ఇప్పుడున్న కొత్త ప్లేయర్స్ కానీ ఎవరినైనా తీసుకుంటే ఖచ్చితంగా అనుభవం ఉన్న ప్లేయర్స్ ఉండాలి సార్. అటువంటిది రోహిత్ శర్మే మనకు పెద్ద రిటైర్మెంట్ ఇచ్చినాక పెద్ద లోటు కనబడ్డది సార్. మళ్ళీ ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తోటి భారత అభిమానుల మధ్యలో నిరాశ ఎక్కువ కలుగుతుంది సార్. అందుకోసం ఇంకా కొన్ని రోజులు ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అటువంటి ప్లేయర్స్ కంపల్సరీ భారత్ జట్టుకు సేవలు అందించాలని చెప్పని నా అభిప్రాయం సార్. ఓకే, అంటే మరొక విషయం, దాదాపు టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకున్నట్లయితే 68 మ్యాచ్లు కోహ్లీ కెప్టెన్సీలో ఆడితే 40 మ్యాచ్లు గెలిచారు. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఒక కెప్టెన్గా టెస్ట్ క్రికెట్లో ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడు కోహ్లీ అనేది. మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు సచిన్ తర్వాత అంతటి ఆటగాడిగా కూడా మనం చూస్తాం. అండ్ ఇప్పుడు క్యాప్టెన్ సిరీస్లో మనం చూసుకున్నట్లయితే ఒక గంగోలీ, ఒక ధోని, ఒక కోహ్లీ అని మనం చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి. అంటే వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి ఒక క్యాప్టెన్గా కూడా చూస్తాం. ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్గా రెండిట్లో కూడా సూపర్ సక్సెస్ఫుల్ ఆటగాడిగా చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది భారత జట్టు కంటే ఏం చెప్తారు? అంటే ఒకవైపు హిట్మ్యాన్, మరోవైపు కింగ్ కోహ్లీ ఇద్దరు కూడా వెంటనే రిటైర్మెంట్ టీ20కి సంబంధించి, ఇప్పుడు టెస్ట్కి సంబంధించి ఎలా అంటే జూనియర్ ఆటగాళ్లతో సాధ్యమవుతుందా? గతంలో భారత్ చేసినటువంటి విజయాలు భవిష్యత్తులో ఏం చెప్తారు సార్? ఇప్పుడు జూనియర్ ఆటగాళ్లతోటి 100% అయితే సార్. కాకపోతే మనకు అనుభవం ఉన్న ప్లేయర్లు ఖచ్చితంగా ఉండాలి సార్. ఓపెనర్ గా కానీ, సెకండ్ డౌన్ కానీ, లేకపోతే ఫోర్త్ డౌన్ కానీ ఖచ్చితంగా ఆల్రెడీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు ఉంటేనే మనకేందంటే జూనియర్ ఆటగాళ్లతో కూడా కంపల్సరీ ఏది మంచి ఇన్నింగ్ ఆడేటట్టు చేస్తారు సార్ వీళ్ళు. ఈ రోజు కోహ్లీ అని అంటే మీరు అన్నట్టు 58 మ్యాచెస్ కి ఆల్రెడీ ఏది క్యాప్టెన్సీగా చేసి 40 మ్యాచెస్ ఆల్రెడీ విన్ గా ఉండి 17 మ్యాచెస్ లాస్ 1 మ్యాచ్ డ్రా అయిందంటే విరాట్ కోహ్లీ పాత్ర, విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం ఎంత మనకు తోడ్పడ్డదో భారత జట్టుకు మీరే ఆలోచించాలి సార్. ఓకే, అండ్ ఏంటండి రిటైర్మెంట్ వెనకాల ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా అనుకోవాలా? ఎలా చూడాలంటే 770 పరుగుల దూరంలో ఉన్నారు 10,000 పరుగుల కోసమై. ఇలాంటి టైంలో రిటైర్మెంట్ అవ్వడాన్ని ఎలా చూడాలంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోవాలా? ఇటు గంభీర్కి కావచ్చు, లేకపోతే కోహ్లీకి గతంలో కూడా ఇటువంటి మాటలు వినిపించాయి. కాకపోతే
ఆయన సారథ్యంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. ఎలా చూస్తారు? అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉండి కోహ్లీ డెసిషన్ తీసుకోవడం జరిగింది అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు గంభీర్ కానీ కోహ్లీ కానీ ఒకటే సారి మనకు టీంలో ఆల్రెడీ ఆడింది సార్. ఎన్నో మ్యాచ్లు ఆడినారు వాళ్ళు, ఎన్నో మ్యాచ్లు వాళ్ళిద్దరు ఇన్నింగ్స్ మొదలు పెట్టిండ్రు. కాకపోతే ఒక గంగూలీ అంటే గంభీర్ మాటలకి బీసీసీఐ నిర్ణయం అంటే ఆల్రెడీ కోహ్లీ కూడా రియాక్ట్ అయ్యి రిటైర్డ్ ప్రకటించడము కాదు సార్. ఎందుకంటే ఇంకా భారత్ కు ఎన్నో విజయాలు అందించాలి, అందులో కోహ్లీని ప్రత్యేకంగా అభిమానులు కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు 14 years 2011 స్టార్ట్ చేసిండు, 2025 14 years అవుతుంది. ఇంకా ఫిట్నెస్ ఉంది, ఫిజిక్ ఉంది, ఆడగలే సత్తా ఉన్నది కాబట్టి, మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ రాజకీయంగా పొలిటికల్ గా కాకుండా పర్ఫెక్ట్ గా కోహ్లీ ఇంకా కొనసాగాలని చెప్పాలని భారత అభిమానుల కోరిక సార్. దాన్ని కోహ్లీ మళ్ళొకసారి పునరాలోచన చేసుకోవాలి సార్ అని మా అభిప్రాయం సార్. రైట్, ఓకే అండి. ఎస్, మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ ప్రముఖులు సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారు.